హీరోయిన్ రంభ 2000 కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది? ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో మీకు తెలుసా? అందులో నిజమెంత? 90వ దశకంలో సిల్వర్ స్క్రీన్కు ఒక ఊపు ఊపేసింది హీరోయిన్ రంభ. సినిమాలు మానేసిన తర్వాత ఆమె తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం 1000 కోట్ల ఆస్తులతో హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంది రంభ. అయితే 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రంభ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ అయితే మొదలైంది. రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అందులో రంభ సరిగ్గా నడవలేక ఒకరి సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అయితే ఉన్నారు. టాలీవుడ్తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోయిన్గా ఊపేసింది రంభ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్తో పాటు రాజేంద్ర ప్రసాద్, సుమన్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది రంభ. రజనీకాంత్, విజయకాంత్, సల్మాన్ ఖాన్, యువరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో ఆమె అయితే నటించింది. 15 ఏళ్లకు పైగా వరుస హిట్ సినిమాలతో అదరగొట్టింది ఈ బ్యూటీ. హీరోయిన్గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత ఇండస్ట్రీకి కంప్లీట్గా దూరం అయింది. కొత్త ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టేసింది. చాలామంది హీరోయిన్లు సినిమాలు తగ్గి ఫేడ్ అవుట్ అయిన తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబానికే పరిమితం అవుతూ ఉంటారు. కానీ రంభ మాత్రం కొత్త దారి ఎంచుకుంది. కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాథన్ను పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోయింది. అక్కడ కుటుంబానికే పరిమితం కాకుండా వ్యాపారంలోకి అడుగు పెట్టింది. భర్త వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే సొంత వ్యాపార రంగంలో పట్టు సాధించింది. ప్రస్తుతం రంభ భర్త వ్యాపారాల్లో కొన్నింటికి బాస్గా ఉన్నట్లు అయితే సమాచారం కూడా. హీరోయిన్గా కొంత ఆస్తులు సంపాదించిన రంభ వాటిని కొన్ని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. భర్త వ్యాపారాలతో పాటు రంభ ఆస్తులు కూడా అన్ని కలుపుకొని దాదాపు 2000 కోట్లు సంపాదించిందని అంచనా. ఈ విషయంలో రంభ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. చెన్నై, హైదరాబాద్తో పాటు కెనడాలో అత్యంత విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు ఆమె సొంతంగా అయితే ఉన్నాయి. కష్టపడి సంపాదించని దాంతోపాటు ఆమెకు వారసత్వంగా కూడా కొంత ఆస్తి వచ్చినట్లు సమాచారం. రంభ చాలా నిజాయితీగా తన వ్యాపారాలను చేస్తూ ఉంటారు. ఎక్కడ తన పాపులారిటీని వాడుకోదు. హీరోయిన్గా తన ఇమేజ్ను వ్యాపారం కోసం అయితే ఉపయోగించలేదు. అంతా బాగుంది అనుకున్న టైంలో 2022లో జరిగిన కారు ప్రమాదం రంభ లైఫ్ను డిస్టర్బ్ చేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దీనిపై రంభ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2022 నవంబర్లో కెనడాలోని టొరంటోలో రంభ ప్రయత్నిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకువస్తుండగా మరో వాహనం వచ్చి వీరి కారును ఢీకొంది. ఆ ప్రమాదంలో రంభ, ఆమె పిల్లలు చాలా గాయపడ్డారు కూడా. ప్రస్తుతం రంభ 2 కూతుళ్లు, 1 కొడుకును చూసుకుంటూనే బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రంభ రీసెంట్గా కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగా కనిపించారు. మంచి పాత్ర దొరికితే మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉందని ఆమె అయితే చెప్పుకొస్తూ ఉన్నారు.